ఒక మామిడి చెట్టుకు మంచి పూత మంచి కాయలు రావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ తవ్విన తర్వాత ఏం చేస్తారు? విత్తనం వేస్తారు. అంటే ఆ విత్తనం ఒక మంచి విత్తనం నాటితేనే కదా మనకు ఆ చెట్టు నిండా కాయలు వస్తాయి. అలాగే 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలు పెట్టాలి కదా. అలాగే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా గుండెల్లో పెట్టుకొని పూజించడానికి అర్హురాలైనటువంటి ఎవరైనా ఉన్నారా అంటే ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు. ఎవరు ఆమె అంటే సావిత్రిబాయి పూలే. అసలు ఎవరు ఈమె? ఈమె ఏం చేస్తున్నారు? ఈమె మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపిల్ల చరిత్ర, వర్తమానం, భవిష్యత్తుకి తన అక్షరాలతో మన జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. మరి ఎవరు ఈ సావిత్రిబాయి పూలే అంటే మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అంటే ఇప్పుడున్న టీచర్స్ మేమందరం ఎలాగైతే ఉన్నామో మేమందరం ఈ రోజు మీరు నేను అందరం చదువుకొని ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరు అంటే శ్రీమతి సావిత్రిబాయి పూలే. ఎవరు ఈమె? ఎక్కడ జన్మించినారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అంటే శ్రీమతి తల్లి లక్ష్మీబాయి, తండ్రి కండోజీ నేవేష్ పాటిల్ అనే పుణ్య దంపతులకు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయీగాం అనే గ్రామంలో జనవరి 3వ తేదీన 1831వ సంవత్సరంలో జన్మించినారు. ఓకేనా? మరి ఈమెకు చదువుకోవాలన్న కోరిక ఎలా పుట్టింది? మొదట ఈమెకు చదువు చెప్పిన వాళ్ళు ఎవరు అంటే 1840లోనే ఈమెకు పెళ్ళయింది. 1831లో ఆమె పుట్టింది. 1840లో పెళ్ళయింది. అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ అక్కడ? 9 సంవత్సరాలు. అంటే 9 ఏళ్ల వయసులోనే మహాత్మా జ్యోతిరావు పూలే, ఈయన వయసు వచ్చేసి 13 సంవత్సరాలు. 9 ఏళ్ల అమ్మాయికి 13 సంవత్సరాల వయసున్న అబ్బాయితో వివాహం అనేది జరిపించినారు. మరి పెళ్ళైన వెంటనే ఆమె నిరక్షరాస్యురాలు కదా, అప్పటి వరకు ఆమెకు చదువు రాదు. మరి ఏం చేసింది? మరి అప్పటి వరకు చదువు రాని ఆమె ఎలా టీచర్ అయ్యింది? తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే తనకు చదువు వస్తుంది, తన చదువుని తన భార్యకు చెప్పించినాడు. తనకి ఇంట్లోనే చదవడం రాయడం అన్ని కూడా నేర్పించేసినాడు. నేర్పించిన తర్వాత మరి చదువు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఊరికే ఉంటారా? ఉండరు కదా, ఏదో ఒకటి చేయాలి కదా. శ్రీమతి సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పుణ్య దంపతులు ఇద్దరూ కలిసి 1848లో మొదటి పాఠశాలను స్థాపించినారనమాట. మొదటి పాఠశాలను పెడతానే అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు, అగ్ర కులాల వాళ్ళందరూ వచ్చేసి, అంటే మా ఊర్లోనే మా పిల్లలకే నువ్వు పాఠాలు చెప్తావా? అప్పట్లో ఆడపిల్లలకి చదువు లేదు, ఓన్లీ మగ పిల్లలకు మాత్రమే చదువు ఉండేది. అది కూడా అగ్రవర్ణాల్లో అగ్ర కులాల్లో పుట్టిన పిల్లలకు మాత్రమే చదువు చెప్పేవాళ్ళు. వీళ్ళు మా ఆడపిల్లలకే చదువు చెప్తావా? మా ఆడపిల్లలకే చదువు చెప్పేంత పెద్దవాళ్ళు అయ్యారా మీరు అంటూ అవహేళనగా మాట్లాడారు. ఏవేవో అసభ్యకరంగా మాట్లాడినారు. కానీ వాళ్ళు ఏ రోజు ఆ బెదిరింపులకి లొంగలేదనమాట. వాళ్ళ ఇంటికి వాళ్ళ పాఠశాలకి కొంచెం దూరం ఉండేది. ఆమె నడుచుకుంటూ వెళ్ళేది. వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ లో ఒక చీరను పెట్టుకొని వెళ్ళేది. వెళ్ళేటప్పుడు దారిలో అందరూ కూడా కోడిగుడ్లు, టమోటాలు, బురద నీళ్లు, పేడ నీళ్లు అందరు చల్లేవాళ్ళు. ఏమని? మా పిల్లలకే నువ్వు పాఠాలు చెప్తావా? అంత పెద్ద దానివి అయ్యావా నువ్వు అంటే ఆమె చాలా అసభ్యకరంగా మాట్లాడేవాళ్ళు. కానీ అవన్నీ కూడా ఏ రోజు పట్టించుకోలేదు. దారిలో ఉండే వాళ్ళంతా కొంతమంది ఉచిత సలహాలు ఇస్తారు. ఏమ్మా నీకేమన్నా బుద్ధి ఉందా? అంతగా కోడిగుడ్లు టమోటాలు చల్లుతున్నారు, పోయి ఇంటికి పోయి పని చేసుకోపోమ్మా అంటారు. ఆమె అంటుంది, నేను ఎవరికి భయపడను, నా విధి నేను నిర్వర్తిస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత బ్యాగ్ లో ఒక చీర ఉంది కదా, ఆ చీర మార్చుకొని పిల్లలకు పాఠాలు చెప్పేది. ఆ పాఠాలు చెప్పిన తర్వాత స్కూల్ అయిపోతుంది కదా, స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళా ఆ బురద చీరనే కట్టుకునేది. మళ్ళా చల్లుతారు కదా బురద, మళ్ళా టమోటాలు వేస్తారు, మళ్ళా కోడిగుడ్లు వేస్తారు, మళ్ళా అలా వచ్చేదనమాట. ఒకరోజు అలాగే పాఠశాలకు వెళ్తూ ఉంటే అసభ్యకరంగా కోడిగుడ్లు బురద అంతా చల్లుతూ ఉంటే ఒకడు వస్తాడనమాట. వచ్చి చాలా అసభ్యకరంగా కొన్ని మాటలు అంటుంటే తాను తట్టుకోలేక తాను విసిగిపోయి చెంపకి తీసి ఒక్కటి ఇడుస్తుంది. ఇడుస్తానే వాళ్ళకి అప్పుడు అర్థం అయిపోతుంది, సావిత్రిబాయి పూలే అంటే ఒక మహిళ కాదు, ఒక శక్తి అని అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ముక్కును వేలేసుకుంటారు. ఆమె ఎంత ధైర్యవంతురాలు, ఇన్ని బెదిరింపులు ఇన్ని చేస్తున్నా కూడా ఏ ఒక్కదానికి ఆమె అదరలేదు, బెదరలేదు. ధైర్యంగా పోరాడింది, ధైర్యంగానే స్కూల్కి వెళ్ళింది, ధైర్యంగానే పిల్లలందరికీ పాఠాలు చెప్పింది. ఆమెలో ఉన్న ధైర్యాన్ని పిల్లల్లో కూడా నూరిపోసింది. అది ఎంతలా అంటే అనర్గళంగా, ఎంతమంది ఉన్నా సరే అనర్గళంగా మాట్లాడే పిల్లవాళ్ళు. ఎలా అంటే ఒక స్కూల్ ప్రోగ్రామ్ జరుగుతుంది మండల్ లెవెల్లో. ఇప్పుడు మనకు మండల్ లెవెల్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి అక్కడ కూడా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అప్పటికి చాలా వరకు అన్ని స్కూళ్ళల్లో కూడా మగపిల్లలు మాత్రమే చదువుకునే వాళ్ళు. కానీ ఆడపిల్లలు చదువుతున్న ఏకైక పాఠశాల ఉందంటే సావిత్రిబాయి పూలే పాఠశాల మాత్రమే ఉండేది. అక్కడ ఒక క్విజ్ ప్రోగ్రామ్ పెడతారు. పెట్టిన తర్వాత అక్కడ అతిథులు వస్తారు. అతిథులు వస్తే
ఆ క్విజ్ ప్రోగ్రామ్ పెడతారు. పెట్టిన తర్వాత ప్రైజులన్నీ కూడా ఆ మగ పిల్లల్లో వేరే పాఠశాలకు ఎవరికి రావు. అన్ని కూడా ప్రైజులన్నీ ఎవరికి వస్తాయంటే సావిత్రిబాయి స్టూడెంట్ కి మాత్రమే వస్తాయి. సావిత్రిబాయి పూలే దగ్గర చదువుకున్న పిల్లలకు మాత్రమే వస్తాయి. అది కూడా ఆడపిల్లలకు మాత్రమే వస్తాయి అందరికి. అప్పుడు అక్కడికి కొంతమంది గెస్ట్లు వస్తారు కదా, వాళ్ళు బొమ్మలు ఇస్తా అంటారు. ప్రైజులు వచ్చి గెలిచినారు కదా అని బొమ్మలు ఇస్తా అంటే అప్పుడు అందులో ఒక పాప లేచి నిలబడి ప్రైజ్ ఇచ్చేటప్పుడు, సార్ ఇవన్నీ మాకు ఎందుకు ఇస్తున్నారు, ఈ బొమ్మల్ని తీసుకొని మేము ఏం చేసుకుంటాము, మాకు ఈ బొమ్మలొద్దు ఏమొద్దు, దయచేసి మా పాఠశాలకు కొన్ని పుస్తకాలు ఇవ్వండి, మేము చదువుకుంటాం, మా పాఠశాలలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయండి, మేము చదువుకొని మా భవిష్యత్తుని మేము మార్చుకుంటాం అని మాట్లాడుతున్నమాట. అప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఆడపిల్ల చదువుకుంటేనే సమాజంలో మార్పులు తేగలదు, విప్లవ మార్పులు తేగలదు, ఆడపిల్ల ఇంటికి పరిమితం కాకూడదు అని తన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కూడా సావిత్రిబాయి పూలేకి స్కూల్ పంపించడానికి ఇష్టపడతారనమాట. అలా పాఠశాల అన్ని స్కూల్ పిల్లలందరూ చేరేసరికి ఆ పాఠశాల యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది కదా. అలా పెరిగినప్పుడు తను సావిత్రిబాయి పూలే ఒక చిన్న గుడిసెలో స్కూల్ పెట్టుకుంటుంది. మరి పిల్లల సంఖ్య ఎక్కువైనప్పుడు ఏం చేయాలి, పెద్ద స్కూల్ కావాలి కదా, పెద్ద రూమ్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఒక వ్యక్తి ముందుకు వస్తారు, అమ్మా మీరు పాఠశాలను నడుపుకోవడానికి నా ఇల్లును మీకు అద్దెకిస్తాను, నాకు మీరు ₹1 కూడా చెల్లించవద్దు, నా ఇంటిని మీ పాఠశాలకు ఉపయోగించుకోండి అని ఒక వ్యక్తి ముందుకు వస్తాడు. తర్వాత అతన్ని చూసి ఇంకొక 2 వ్యక్తులు ముందుకు వస్తారు, అమ్మా మీ పాఠశాలకు ఏ ఏ పుస్తకాలు అవసరమవుతాయో అవన్నీ కూడా నేను మీకు సమకూరుస్తాను అని చెప్పి 1852 మహిళా సేవా మండల్ అనే సంఘాన్ని స్థాపిస్తారు. ఓకేనా. స్త్రీలకు తమకంటూ కొన్ని హక్కులు కొన్ని సంస్కరణలు తేవడం కోసం ఆ సంఘాన్ని స్థాపిస్తారనమాట. అప్పుడు చాలా మంది చాలా రకాలుగా ఆమెను ఇబ్బంది పెడతారు. అయినప్పటికీ ఏ రోజు ఆమె బెదరలేదు, అదరలేదు. ఎందుకు? ఆత్మవిశ్వాసం, నేను ఏదైనా సాధించగలను నమ్మకంతో దాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తారు. అదే నమ్మకంతో అక్కడ చాలా మంది స్త్రీలకు పురుడు పోసేది, గర్భవతులైన ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, పురుడు పోసేవాళ్ళు. అలా పురుడు పోసుకున్న ఒక బ్రాహ్మణ మహిళ ఏం చేస్తుంది, అలా పురుడు పోసుకున్న ఒక మహిళ బిడ్డను కానీ వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ పిల్లని సావిత్రిబాయి పూలే పిల్లలు లేరు కదా, ఆ పిల్లని తీసుకొని ఆమె తన సొంత కొడుకులా దత్తత తీసుకుంటుంది. ఆ పిల్లోనికి ఏమని పేరు పెడుతుంది అంటే యశ్వంత్ అని పేరు పెడుతుంది. ఏమని పేరు పెడుతుంది? యశ్వంత్ అని పేరు పెట్టి ఆ అబ్బాయిని డాక్టర్ని చేస్తుంది. అమ్మాయి సావిత్రిబాయి పూలే గారు డాక్టర్ని చేస్తారు. చేసిన తర్వాత 1877లో సత్యశోధక సమాజ్ని మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు కలిసి ఆ సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘం బాధ్యతలన్నీ కూడా వాళ్ళిద్దరూ చూసుకునే వాళ్ళు. కానీ ఉన్నట్టుండి ఒక రోజు ఏమవుతుంది అంటే 1870, 96లో 70లో పెద్ద కరువు వస్తుంది అనమాట. ఎటువంటి ఏముండవు, తిండి బట్ట ఏముండవు. అటువంటి కాలంలో కూడా సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు ఇద్దరు కూడా దాదాపుగా 2000 మంది అనాథలను దత్తత తీసుకొని వాళ్ళ యొక్క ఆలనా పాలన అన్ని కూడా వాళ్ళే చూసుకునేవాళ్ళు. 1890లోనే నవంబర్ 28వ తేదీన తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు చనిపోతారు. ఆమె చనిపోతేనే తన భవిష్యత్ అంధకారం అయిపోతుంది. ఇంకా నేనేం చెయ్యలేను, నన్ను చేయి పట్టి నడిపించిన వ్యక్తి, నా జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి ఈ లోకంలో లేరు అనే వార్త ఆమె తట్టుకోలేకపోతుంది. భర్త చనిపోతే నా జీవితాల్లో వెలుగులు నింపినటువంటి నా భర్త లేని లోకంలో నేను ఇంకా ఉన్నానా అంటూ ఆమె శోకచంద్రంలో మునిగిపోతుంది. తనకేం దిక్కు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా భారతదేశంలోనే తన భర్త చితికి నిప్పు పెట్టిన తొలి మహిళగా కూడా శ్రీమతి సావిత్రిబాయి పూలే. అప్పట్లో భర్త చనిపోతే భార్య గుండు చేపించుకోవాలి, కానీ ఆ గుండు చేపించుకోకుండా క్షురకులు అంటారు కదా, వాళ్ళందరికీ కూడా వాళ్ళ చేతే వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తుంది. భర్త చనిపోయినప్పుడు భార్య ఎందుకు గుండు చేయించుకోవాలి అని వాళ్ళకి ఒక అవగాహన కల్పించి ఆ క్షురకుల చేతనే మేము భర్త చనిపోయిన మహిళలకు మేము క్షవరం చెయ్యము అని సమ్మె చేసేలా చేస్తుందన్నమాట. అంతే, అంటే తన భర్త లేకపోయినా కూడా తను ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎంతో నిరాడంబరంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ కొన్ని వందల వేల మంది జీవితాల్లో, కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఎవరు అంటే శ్రీమతి సావిత్రిబాయి పూలే. 1897లో ప్లేగ్ వ్యాధి వస్తుంది. జనాలందరూ అడవుల్లోకి వెళ్ళిపోతారు, ఎవ్వరు ఉండరు. అటువంటి సమయంలో కూడా తన కొడుకు ఎవరు, తన కొడుకు యశ్వంత్ ఏం చేసింది, ఆమె డాక్టర్ చేసింది. తన కొడుకుతో కలిసి ఆ ప్లేగు వ్యాధి సోకిన అందరికీ కూడా వాళ్ళ యొక్క ఆలనాపాలను అందరినీ కూడా ఆమెనే చూసుకుంది. చివరికి అదే ప్లేగు వ్యాధితో ఆమె 1897 మార్చి 10న అనేది ఆమె చనిపోతుంది అనమాట.
అర్థమైందా? మరి ఆమె సంఘ సంస్కర్త, రచనలు కూడా చేసే రచయిత్రి కూడా. కావ్య పూలే పావన కాశీ, సుబోధ్ రత్నాకర్, కవితాంజలి, భావాంక్షపత్ర అనే రచనలు కూడా ఆమె చేసింది. మరి ఈ సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల యొక్క నినాదం ఏమిటంటే, ఒక మగాడు చదువుకుంటే తన ఇంటిలో మాత్రమే చదువు చెప్తాడు, అదే ఒక ఆడపిల్ల చదువుకుంటే సమాజం అంతటికి కూడా వ్యక్తిత్వాన్ని, విలువలను నేర్పుతుంది, సమాజం అంతా కూడా వెలుగులు నింపుతుంది అనే నినాదాన్ని వీళ్ళు బలంగా నమ్ముతారు. అర్థమైందా సావిత్రిబాయి పూలే దంపతుల గురించి? మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? ఆమెకు చదువు నేర్పిన టీచర్ ఎవరు? అర్థమైందా?